కానీ నేను కూడా ఒకసారి ఏంటి పరిస్థితి అందరినీ కూడా ఒకసారి పిలిపించి అందరితో సమీక్ష చేసుకుంటూ ఏ విధంగా మనం చేయగలుగుతామో, లేకపోతే మీ అందరి దగ్గర నుంచి కొన్ని తీసుకోవాల్సిన అభిప్రాయాలు ఈ వేదికగా తీసుకుందామన్న ఉద్దేశంతో ఈ మీటింగ్ మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చాలా వరకు నేను ఇంకా ముందు రాలే, కానీ మా ప్రభాకర్ గారు అయితే మాత్రం చాలా అద్భుతంగా ఆయన మాట్లాడారు. ఆయన నేను మాత్రం ఒకటే, మేము అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన రైతు అధ్యక్షుడు. ఆయన ప్రతిరోజు ఇంటికి వచ్చి రైతు అధ్యక్షుడు అంటే మాత్రం మీరు ఇంకా మర్చిపోవాలి. ఆయన ఇంకా ఏ చిన్న గొడవ, ఏ ఇబ్బంది వచ్చినా సరే రైతులకి ఆయన అస్సలు నిద్రపోయేవారు కాదు. మనం చేయాలి రికవరీస్ అనుకుంటే మనం ఇప్పుడు జరిగిన ఓన్లీ 2 పూర్తయ్యాయి. అండ్ మీరు చూస్తున్నారు అంబేద్కర్ కోనసీమ డిస్ట్రిక్ట్ జిల్లాలోని బ్రాంచెస్ 22 ఉంటే పిఎస్సీలేమో సుమారు 145 ఉన్నాయి. చాలా వరకు ఇక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా చెప్పడం ఏంటంటే సార్, కాకినాడ వచ్చేటప్పుడు అనేక సందర్భాల్లో కూడా వాళ్ళు సరైన గైడెన్స్ కూడా దక్కలేని పరిస్థితి. వాళ్ళు వస్తున్నారు కానీ అక్కడ వాళ్ళకి దక్కాల్సిన గైడెన్స్ అయినా సరే ఇక్కడి నుంచి ఏదైనా ఇక్కడ ఉన్న ఆఫీస్ నుంచి అక్కడికి వెళ్ళేటప్పుడు కానీ వాళ్ళకి దక్కలేని పరిస్థితి. ఇవన్నీ కొన్ని సమస్యలు వాళ్ళు తెలియజేస్తారు.